గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫస్ట్ సీజన్ లో ఎడ్డార్డ్ స్టార్క్ రాబర్ట్ బెరాథియన్ల మధ్యన కింగ్స్ రోడ్ లో ఒక సంభాషణ జరుగుతుంది. అప్పుడు రాబర్ట్ ఎడ్డార్డ్ ని ఒక అమ్మాయి గురించి అడుగుతాడు. నీ బాస్టర్డ్ కొడుకు తల్లి పేరు అలీనానా మెరిల్నా అని. కాదు, వైలా అంటాడు ఎడ్డార్డ్. జాన్స్నో తల్లి అని కొందరు అనుకున్న ఈ వైలా డాన్ లోని హౌస్ డేన్ కి చెందిన ఒక సర్వెంట్. సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ బుక్స్ లో ఆర్యాని ఆమె వయసే ఉన్న ఒక కుర్రవాడు కలుస్తాడు. అతనే హౌస్ డేన్ కి చెందిన ఎడ్రిక్ డేన్. ఆ కుర్రవాడి నిక్ నేమ్ కూడా నెడ్ కావడంతో ఆర్యాకి తన తండ్రి గుర్తొస్తాడు. ఎడ్రిక్ కి వెట్ నర్స్ గా ఉన్న ఒక సర్వెంట్ వైలా జాన్స్నో తల్లి అని అతనికి ఎవరో చెప్తారు. అందువల్ల అతను ఆర్యాని కలిసినప్పుడు జాన్స్నో తను మిల్క్ బ్రదర్స్ అని ఆమెతో అంటాడు. వైలా అనే పేరు ఎప్పుడు వినకపోవడం వల్ల ఆర్య ముందు అతని మాటలు నమ్మదు. కానీ ఎడ్రిక్ తన హౌస్ మీద ఒట్టేసి చెప్పడంతో ఆ పేరు మళ్లీ చెప్పించుకుని గుర్తుపెట్టుకుంటుంది. జాన్స్నోకి తన తల్లి ఎవరో తెలియదు కనుక ఆమె పేరు చెబితే వెళ్లి కలుస్తాడని అనుకుంటుంది. ఆర్య తండ్రి ఎడ్డార్డ్ స్టార్క్ పెళ్లి కాకముందు తన తండ్రి చెల్లెలు అషారాన్ని ప్రేమించాడని కూడా ఎడ్రిక్ ఆర్యతో అంటాడు. అప్పుడు మాత్రం ఆర్య కోపం వచ్చి అతనితో మాట్లాడకుండా వెళ్లిపోతుంది. ఆ అషారా డేన్ గురించి, ఆమె మరో అన్న ఆర్థర్ డేన్ గురించి ఈ క్రింది వీడియోలో చూడండి.